నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో ఫుట్పాత్ పై వ్యాపారస్తులు అక్రమ వ్యాపారాల కారణంగా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు పోలీస్ శాఖ సహాయంతో బోజుబొమ్మ సెంటర్ నుండి చీరాల సెంటర్ వరకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజు, ఎస్ఐ శాతకర్ణి, టౌన్ ప్లానింగ్ అధికారి నాగమల్లేశ్వరరావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారిని మన బోజుబొమ్మ సెంటర్ దగ్గర నుంచి చీరాల సెంటర్ వరకు మెయిన్ రోడ్లో ఉన్న ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు కదా, ప్రత్యేకంగా తొలగించుకొని డ్రైవ్ పెట్టారు. వాటి వల్ల ట్రాఫిక్ చాలా తీవ్రమైన అంతరాయం కలుగుతుంది. అంతరాయాన్ని కలగకుండా చేయడం కోసం అందరి వ్యాపారస్తుల్ని కూడా ఈ రకంగా ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారం చేయడానికి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ హెచ్చరించాము, కొంతమంది తొలగించారు. కొన్ని పర్మనెంట్ ఫిక్సెస్ కూడా పూర్తి స్థాయిలో తొలగించి ఈ యొక్క ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా చూపిస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారిని మన బోజుబొమ్మ సెంటర్ దగ్గర నుంచి చీరాల సెంటర్ వరకు మెయిన్ రోడ్లో ఉన్న ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు కదా, ప్రత్యేకంగా తొలగించుకొని డ్రైవ్ పెట్టారు. వాటి వల్ల ట్రాఫిక్ చాలా తీవ్రమైన అంతరాయం కలుగుతుంది. అంతరాయాన్ని కలగకుండా చేయడం కోసం అందరి వ్యాపారస్తుల్ని కూడా ఈ రకంగా ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారం చేయడానికి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ హెచ్చరించాము, కొంతమంది తొలగించారు. కొన్ని పర్మనెంట్ ఫిక్సెస్ కూడా పూర్తి స్థాయిలో తొలగించి ఈ యొక్క ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా చూపిస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారిని మన బోజుబొమ్మ సెంటర్ దగ్గర నుంచి చీరాల సెంటర్ వరకు మెయిన్ రోడ్లో ఉన్న ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు కదా, ప్రత్యేకంగా తొలగించుకొని డ్రైవ్ పెట్టారు. వాటి వల్ల ట్రాఫిక్ చాలా ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కార్యదర్శి గూడూరు శివరామ ప్రసాద్ తిరుపతి లడ్డు విషయంలో వైఎస్ఆర్సీపీ నేతల అసత్య ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు. స్థానిక జనసేన నేతలతో సమావేశంలో ప్రజలు ఇప్పటికే అసత్య ప్రచారాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్పారు. సిట్ నివేదికల తర్వాత మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అంతర్గత పార్టీ విషయాలను ప్రచారం కోసం ఉపయోగించాలని హెచ్చరికను చేశారు. ఒకటి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మా పెద్దలు శివరామప్రసాద్ గారు మాట్లాడారు. తదుపరి టీడీడీ లడ్డు విషయం ఒకటి, అంబటి రాంబాబు గారు మా కళ్యాణ్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు దాని గురించి మాట్లాడదామని ఈ ప్రశ్న పెట్టాము పెద్దలతోటి. ఇప్పుడు టీడీడీ లడ్డు ఇష్యూ వచ్చినప్పుడు అసలు మేము లడ్డూలో కల్తీ లేదు, అనవసరంగా మా వైసీపీ పార్టీ మీద అబండాలు కూటమి ప్రభుత్వం చూపుతుందని మీరు ఆ రోజు అన్నారు. ఈ విధంగా తప్పు జరిగింది. మీ పవన్ కళ్యాణ్ గారు యానిమల్ ఫ్యాట్ తోటి లడ్డు తయారు చేశారని చెప్పారు. వాటితో చేయలేదు, ఈ నెయ్యితో చేశామని చెప్తున్నారు. తప్పు ఏదైనా తప్పే. అది ఫర్దర్గా అన్ని రిపోర్ట్స్ గ్యాదర్ చేసుకొని డెఫినెట్గా మీ ముందుకు తీసుకొచ్చి దీని మీద నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్గా మేము చట్టపరమైన చర్యలు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరి మీద చట్టపరమైన యాక్షన్ తీసుకొని డెఫినెట్గా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తిరుపతి రైల్వే కోడూరులో ఎస్ఎఫ్ఐ సిఐటియు నాయకులు మోహన్ బాబు యూనివర్సిటీలో అక్బర్ వినోద్లపై అమానుషంగా దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని ధర్నా చేపట్టారు. విద్యార్థుల రక్షణ, అక్రమ వసూళ్లను తీర్చడం కోసం ప్రభుత్వం యూనివర్సిటీని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు సంఘటితంగా పాల్గొన్నారు. మోహన్ బాబు తిరుపతిలో చంద్రగిరిలో ఉన్నటువంటి కాలేజీలో వేలాది రూపాయలు అక్రమ వసూలు చేస్తున్నందుకు హైకోర్టులో 27 కోట్లను వెంటనే చెల్లించాలి విద్యార్థుల తల్లిదండ్రులకని చెప్పిస్తే దాన్ని అమలు చేయనందుకు నిరసనగా ఎస్ఎఫ్ఐ నాయకుడు అక్బరు, వినోద్ గారు వీళ్ళందరూ కూడా ధర్నా చేయడానికి 11 గంటల ప్రాంతంలో కలెక్టర్ ఆఫీస్ పోతూ ఉంటే 30 మంది బౌన్సర్లు అదేవిధంగా 3 వెహికల్లో వచ్చి కిడ్నాప్ చేసి భయంకరంగా దాడి చేసి ఒక్కడు చంపడం మాత్రం తప్ప మిగతాటన్నీ చేశారు. అంత దుర్మార్గం వ్యవహరించినటువంటి మోహన్ బాబు, అదేవిధంగా వారి కుమారుడు వీళ్ళు కోత్పరంతో ఇన్ని చేశారు. వెంటనే వాళ్ళను ఎస్పీ గారి జోక్యంతో వాళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే చాలా తీవ్రంగా దాడి చేసినటువంటి వాళ్ళపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
దీన్ని సిఐటిగా గాను ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మోహన్ బాబు కౌన్సిల్ తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేసి నాణ్యత లేని విద్య అందిస్తున్నారని ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు నిరసించారు. విద్యార్థి నాయకులపై బౌన్సర్ల ద్వారా కిడ్నాప్ హింస చేసినందుకు మోహన్ బాబు బౌన్సర్లపై ప్రభుత్వం వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఏపీ గిరిజన సంఘం, పీడీఎం మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నమస్కారాలు. గత 3 రోజుల క్రితం ఏదైతే తిరుపతి సినీ నటుడు మోహన్ బాబు గారి యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల మీద ఆ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టాలని చెప్పి నిర్ణయించి మరి తిరుపతి కలెక్టర్ ప్రభుత్వం వారు అప్పుడు కూడా పట్టినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ విషయాన్ని మరి ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ముఖ్యంగా సినీ నటుడు మోహన్ బాబుని వాళ్ళ అబ్బాయిని అరెస్టు చేసి ఆ యూనివర్సిటీ మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పి మేము పల్నాడు జిల్లా నుంచి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతి పరిసరాల్లో ఉన్నటువంటి సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఆల్రెడీ కోర్టు కూడా 20 కోట్లు ఫైన్ వేసి కట్టమని చెప్పేసి వస్తే దాన్ని అప్పీల్ చేసుకొని ఉన్నాడు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లుగా సిట్ నివేదిక స్పష్టం చేసింది. జనసేన పార్టీ పీఎస్సీ సభ్యురాలు పడాల అరుణ, వైసీపీ నేతలు అప్పట్లో ప్రజలను తప్పుదారి పట్టించారని, వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో పాపానికి ఒడిగట్టిందని విమర్శించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు జగన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు మాటలు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి అహింసని ఈరోజు ప్రోత్సహిస్తున్నాడు. అసలు వెంకన్న భక్తులు మోసం మాత్రమే చేశాడని లబోదెబ్బం అంటున్నాడు. అసలు చేసిన మోసం ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి చేశాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. ఆ రోజుల్లో మరి వాళ్ళే ఒకటే చెప్పారు, నీట్ రిపోర్ట్ తిరుపతి దేవస్థానంలో తిరుపతి లడ్డూని ఈరోజు మరి అనేది నిజంగా అంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదని చెప్పి మేము నీట్గా దీన్ని ఖండిస్తున్నాం. ఖండించడమే కాదు, అప్పుడు ఆ రిపోర్ట్లో కూడా వార్తల్లో కథనాల ప్రకారం చూసినట్లయితే కొన్ని మాటలు సూటిగా వైసీపీ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఏదైతే కల్తీ జరిగింది లడ్డూలో అనేది ఏ ప్రభుత్వంలో జరిగింది, ఏ సమయంలో జరిగింది అనేది వాళ్ళే వాస్తవాలు చెప్పాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే విధంగా కలియుగ దేవుడి దగ్గర ఇలాంటి అవకతవకలు చేస్తే దేవుడు మాత్రం క్షమించడు. ఇంతకుముందు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం జరిగాయి అనేది ప్రజలందరికీ తెలుసు. దాన్ని తప్పనిసరిగా ఒక నిజాలు ఒప్పుకోండి. వైసీపీ ప్రభుత్వానికి మేము చెప్తున్నాం, ఇలాంటివి కానీ పునరావృతం అయితే క్షమించేది లేదని చెప్పేసి జనసేన తరపు నుంచి, కూటమి తరపు నుంచి తెలియజేస్తున్నాం. విజయనగరం టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు భూ సర్వేలో 8 గ్రామాలలో జరిగిన తప్పుల గురించి మాట్లాడారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి, విజయలక్ష్మి గజపతి రాజుకు సమస్యలను తెలియచెప్పి శాసనసభలో భూ సర్వేలో ఏర్పడిన తప్పుదాలను సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్ ద్వారా సవరణ చర్యలు తీసుకోవడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు. చూసాము ఆనాటి ముఖ్యమంత్రి చేసిన సర్వేలో అయితే 8 రెవెన్యూ విలేజెస్ అనేది జరిగిపోయినాయి అధ్యక్ష. జొన్నవలస, రాకోడు, ద్వారపుడి, పినవేమి. నమస్కారం అండి. గత కొన్నేళ్ళగా మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం రైతాంతం అందరూ కూడా గందరగోళానికి గురే పరిస్థితి గత ప్రభుత్వంలో మరి జరిగింది. దానికి గల ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో రీసర్వే అని చెప్పేసి మరి పెట్టి రైతుల తాలూకా భూమిని అంతా కూడా తారుమారు చేసి రికార్డులన్నీ కూడా సరి చేస్తామని చెప్పి సరి చేయకపోవడం కాకుండా పెద్దల దృష్టిలో పెద్దం, దానికి పైనుంచి కూడా ఏదైతే ఆ 8 గ్రామాలు ఉన్నాయో ఆ 8 గ్రామాల్లో ఏదైతే రైతాంగం ఉందో అందరూ కూడా మళ్ళీ ఎక్కడైతే వాళ్ళకి తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా అర్జీ పెట్టుకున్నట్టయితే అమ్మారావు గారికి అవన్నీ కూడా అంచెలంచెలుగా అన్ని సమస్యలు కూడా పరిష్కరించడానికి యంత్రాంగం కూడా సిద్ధంగా ఉందని తెలియజేయడం కోసం మీ ప్రజాప్రతినిధులకి అందరికి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మీ పేపర్ ద్వారా ప్రజలందరికీ తెలియాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పాపయ్య వలసలోని అక్షరాస్యత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చదువుకు వయసుతో సంబంధం లేదని ప్రతి ఒక్కరూ కనీస అక్షరాస్యత సాధించాలన్నారు. అభ్యాసకుల హాజరు, బోధనా విధానాలు పరిశీలించి వారి ప్రగతిని పరీక్షించారు. అక్షరాలే కాక డిజిటల్ లావాదేవీలు, సెల్ ఫోన్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. వాలంటీర్ల సేవలను అభినందించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ గిరిజన పంచాయతీ పరిధిలోని మహాలోద్ద జలపాతాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘనంగా ప్రారంభించారు. సహజ సౌందర్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మన్యం జిల్లాని మరొక ఆంధ్ర ఊటీల జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఇక జలపాతానికి 6 కోట్లతో రహదారి నిర్మాణం చేపడతామని తెలిపారు. పర్యాటక అభివృద్ధిలో గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు లుద్దా మీ అందరికి కూడా తెలుసు. లుద్దా వాటర్ ఫాల్స్ కోసం చాలామంది రావాలి అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఈ లుద్దా మన ఆంధ్రప్రదేశ్లోనే నాకు తెలిసి అతిపెద్ద వాటిల్లో ఒకటి. ఇలాంటి పెద్ద వాటర్ ఫాల్స్కి రావాలని యువత కానీ ప్రజలు కానీ ఎన్నో విధాలుగా కోరుకునేవాళ్ళు. ఏ విధంగా సహజ సిద్ధమైనటువంటి ఒక గెస్ట్ హౌస్ అక్కడ నిర్మించాలని, ఆ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి చూస్తే చుట్టుపక్కల కొండలు కానీ జలపాతాలు కానీ మొత్తం అన్నీ కనిపించే విధంగా అది కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఈ రోడ్డు అయిపోతే బస్సు వస్తుంది, వెహికల్స్ అన్నీ వస్తాయి. గిరిజనులందరూ ఎంత ఆనందంతో వచ్చి పూల వర్షం కురిపించారు నా మీద. వచ్చిన అందరినీ కూడా అందరికీ బొట్లు పెట్టి హారతలిచ్చి మాకు మీరు ఈ వాటర్ ఫాల్స్ ఓపెనింగ్ అన్నీ అయినప్పుడు చాలా చక్కగా సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలు ఎక్కువగా ఈ వాటర్ ఫాల్స్కి వచ్చి వాళ్ళ ఆనందంగా, ఎందుకంటే మన ఏరియాలో అంతకన్నా పిల్లలకి ఆనందాన్ని, వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ కానీ అంటే వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి. అంటే వాటిని అందరికి మన ప్రజలకి మన్యం జిల్లా ప్రజలకు అందించి ఆ మన్యం జిల్లా అంతా అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా అందంగా తయారు చేయండి. అక్కడ అభివృద్ధి చెందాలి, సంక్షేమ అభివృద్ధి కావాలి. కాబట్టే మొన్న అరకు ఉత్సవాలు ఏర్పాటు చేశాం. అరకు ఉత్సవాల్లో కూడా అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకువెళ్ళడానికి, అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఉపాధి కలగడానికి, ఉద్యోగ అవసరాలు కలగడానికి కోసమే మనం అరకు ఉత్సవాలు ఏర్పాటు చేస్తాం. బులెటిన్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్.
మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాట్ అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వెల్కమ్ బ్యాక్. మార్కాపురం జిల్లా పీసీపల్లి మండలం వెంగళాయపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అంకిత భావంతో ప్రత్యేక గుర్తింపు పొందుతుంది. విద్యార్థులు మానసిక వికాసం కోసం ప్రతిరోజు సాయంత్రం స్టడీ అవర్స్, ఆటలు, యోగాసనాలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుడు స్వర్ణ రమణయ్య తన జీవితంలో నుంచి ఖర్చు చేసి పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇక పాఠశాలను సందర్శించిన మండల విద్యాశాఖ అధికారి జి సంజీవ్ ఉపాధ్యాయులను అభినందించి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. Small village surrounded by a forest. He had many servants in his house. Servants అంటే పని మనుషులు కానీ సేవకులని కానీ. Servants in his house. One night when the merchant was sleeping, someone entered. ఒకసారి నేను ఆగుతావా? By Sita
అరుణాచల్, అస్సాం, డిస్పూర్, బీహార్, పట్నా, గుజరాత్, గోవా, పణజీ, గుజరాత్, గాంధీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, జార్ఖండ్, రాంచీ, కర్ణాటక, బెంగళూరు, కేరళ, తిరువనంతపురం, కనిగిరి సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ లో 17 మంది మైనర్లు డ్రైవర్లు అలాగే ఇతర నిబంధనలు ఉల్లంఘించిన 105 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహన యాజమాన్లకు చట్ట ప్రకారం జరిమానాలు విధించి వాహనాలను విడుదల చేస్తామని తెలిపారు. మైనర్ డ్రైవర్ల తల్లిదండ్రులకు డీఎస్పీ సాయి ఈశ్వర్ ఎస్పాంత కౌన్సిలింగ్ నిర్వహించి వాహనాలు నడపడం వల్లే కలిగే ప్రమాదాలు అలాగే చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ నెల 14-15 తారీఖులో పాకాల బీచ్ ఫెస్టివల్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా చక్కగా ఉంది అండ్ మనకి సుమారు 20 నుంచి 30 వేల వరకు కూడా జనాలు ఆ రోజు వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్స్తో మేము అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి అందరూ ప్రజాప్రతినిధులకి తర్వాత విఐపీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇంటిమేషన్స్ ఆల్రెడీ వెళ్ళినాయి. రేపు మార్నింగ్ గౌరవ మంత్రివర్యుల చేత ఈ పాకాల బీచ్ యొక్క లోగో పోస్టర్స్ అన్ని కూడా అఫీషియల్గా అదేవిధంగా ప్రోమో కూడా అఫీషియల్గా రేపు మార్నింగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మన జిల్లాకే గర్వకారణం కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఆహ్లాదకరంగా ఆ 2 రోజులు కూడా మనం గడపాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ నెల 14-15 తారీఖులో పాకాల బీచ్ ఫెస్టివల్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా చక్కగా ఉంది అండ్ మనకి సుమారు 20 నుంచి 30 వేల వరకు కూడా జనాలు ఆ రోజు వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్స్తో మేము అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి అందరూ ప్రజాప్రతినిధులకి తర్వాత పోలవరం జిల్లాలో మండలాల పునర్విభజనలో భాగంగా గుర్తేడును ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయడం శుభసూచకమని ఇన్ఛార్జ్ కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పాల్గొన్నారు. గిరిజనులకు దూర ప్రయాణాల ఇబ్బందులు తొలగించేందుకు గుర్తేడు మండలాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నిర్ణయంతో మండల కార్యాలయాలు గిరిజన ప్రజల వద్దకే వచ్చాయని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. తో పాటు ఇక్కడ ఉంటున్న ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్న అధికారులు అప్పుడు పిఓ గారికి నా యొక్క ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ అప్పుడు ఆకలి వేస్తున్నారు, అందరు సైలెంట్ ఉన్నారు. మనం మండలం చేసుకున్నాం, ఎంత సంతోషంగా ఉన్నారు మీరందరూ. ఉన్నటువంటి మన కలెక్టర్ గారికి కూడా మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలి. కేవలం మీ ఎంకరేజ్మెంట్ ఉంటే చాలు. మా నాయకులు మాకు మంచి చేస్తారు, మా అధికారులకు మాకు మంచి చేస్తారు. సమస్య చెప్తే చాలు వెంటనే సమస్య జన్మ ధన్యమైందని చెప్పాలి. ఎందుకంటే మీరు చూస్తే కలెక్టర్ గారి నుంచి పిఓ గారు, సబ్ కలెక్టర్, అదేవిధంగా ఎమ్మెల్యేగా మేము ప్రతిసారి ఇక్కడ ఏజెన్సీ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తరచుగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం, దాన్ని వారు పరిగణలోకి తీసుకొని ఒక మండలాన్ని ఒక జిల్లాని కూడా ఏర్పాటు చేసి ఈరోజు గిరిజనుల్ని అన్ని విధాలుగా అభివృద్ధికి సంక్షేమానికి చేరువ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతం పైన ఎక్కువ మక్కువ చూపుతూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. అయితే ఈ మండల ప్రజలు కూడా వాళ్ళు పడేటువంటి బాధలు చూస్తూనే ఉన్నారు. అప్పర్ పార్ట్, లోయర్ పార్ట్ రెండు భాగాలుగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా కొత్త జిల్లా ఏర్పడుతుంది మన పోలవరం జిల్లా. దీనికి కూడా రాబోయే రోజుల్లో పక్క బిల్డింగ్స్ ఏర్పడి ఇక్కడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారులు మొత్తం యంత్రాంగం అంతా మనకి రంపచోడవరంలో ఉండేటువంటి పోలవరం జిల్లాలో ఏర్పాటు అయ్యేటువంటి అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో ఉన్నాయి కనుక ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాం. మంచి చేసేది కూటమి ప్రభుత్వం, ప్రజల కోసం ఆలోచించేది మన ముఖ్యమంత్రి నాయుడు. పుదుచ్చేరి కేంద్రపాలిత యానాంలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో ఉద్యోగుల డిమాండ్లపై ఆందోళన జరిగింది. 7వ వేతన సంఘం సిఫారసు చేసిన కనీస వేతనం 26,910 వెంటనే అమలు చేయాలని పీడబ్ల్యూడీలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న 126 మంది ఎల్ఆర్ ఉద్యోగులను ఎంటీఎస్ గా శాశ్వతంగా నియమించాలని కోరారు. ఉద్యోగుల సమ్మెకు యానాం కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటించి న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఏదైతే ఖాళీగా ఉన్నాయో ఖాళీని ఫిలప్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు.
దానికి కూడా దీన్ని రాజకీయాలు చేసేసి ఇలా స్వార్థంగా చేస్తున్నారు. ఎందుకంటే యానంలో మీరు రాజకీయం చేయాలనుకుని తిరుగుతున్నారు కాబట్టి ఇది రాజకీయాలు వద్దనుకున్నారు. ఇప్పుడు రాజకీయం కావాలనుకున్నప్పుడు వీళ్ళందరూ ఓట్లు మీకే వేస్తారు. ఎందుకంటే మేము ఏమని చెప్పం, ఎందుకంటే మీరు పని చేయండి వీళ్ళకి. వీళ్ళు ఎందుకంటే ఈ టర్మ్లో మీరు చేస్తే ఎప్పుడు కూడా మేలుండిపోతుంది. ఎందుకంటే ఎవరైనా సరే అన్నం పెడితే పూర్తిగా పెట్టాలి, కడుపు నిండా పెట్టాలి తప్ప అందులో సగం పెట్టి వీళ్ళకి ఇంత ఇబ్బంది కలిగి పొద్దున్న వేస్తే ఇప్పటికి కూడా మీ ఫోటో పెట్టి పాలాభిషేకం చేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ వీళ్ళు. ఎందుకంటే అది అభిమానం మీ దగ్గర ఉంటే ఈ రోజుల్లో మీ ఇగకపోయి వాళ్ళు బాధపడుతున్నారు. నిజంగా మీకు ఎన్ని రోజులు జెండాలు మోసి మీకు ఎంత కష్టపడి ఉంటారనేది మీ ఆత్మ అభిమానమే చేసుకోమని చెప్పి మనకిస్తారు గారు. మీ సూటిగా చెప్తున్నాను, నేను ఈ రోజు మమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. ఇదేం వ్యక్తుల్ని 2016లో విడతల వేసిగా ఈ రోజు చూసినట్లయితే కొంతమంది భోజనం పెట్టాలనుకుంటున్నప్పుడు ఒక బంతికి 20 మంది కూర్చుంటే 20 మంది చెప్పుని పెడతాం తప్ప 100 మందిని ఒకేసారి వదిలేసి అన్నాన్ని పాటు చేయం కదా. అదే విధంగా మీకు చెప్పేది ఏంటంటే ఎక్కువగా ఎవరికైనా కూడా వచ్చారు మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రాజగోపాల్ సెంటర్లో స్కూల్ బస్సులు ఆటోలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు డీఎస్పీ రఘువీర్, సిఐ వెంకటనారాయణ పర్యవేక్షణలో ఎస్ఐ నాగేశ్వరరావు ఈ తనిఖీలు చేపట్టారు. విద్యార్థులను అధికంగా కూర్చోబెట్టిన ఆటో డ్రైవర్లకు జరిమానాలు విధించారు. స్కూల్ బస్సు డ్రైవర్ల లైసెన్సులు అలాగే వాహన స్థితిని పరిశీలించి హెచ్చరికలు చేశారు. ఈరోజు ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు ఆదేశాల మేరకు మేము స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ డ్రైవ్లో భాగంగా స్కూల్ బస్సులు మరియు ఆటోలు ఏవైతే భద్రతా ప్రమాణాలు పాటించిన వాటిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మొత్తం మీద 11 చలానాస్ విధించడం అయినది. ఈ భద్రతా ప్రమాణాలు పాటించిన వారిపై ఈ ఏవైతే లైసెన్సులు కొంతమందికి లేవు, కొంతమందికి కొన్ని బస్సులకి ఇన్సూరెన్సెస్ లేవు, కొన్ని ఆటోల్లో అధికంగా పిల్లల్ని ఎక్కించుకోవడం, పిల్లల్ని ఏలబడేటట్టు డ్రైవ్ చేయడం, ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం. తర్వాత పిల్లలకు కూడా యోగక్షేమం కాదని చెప్పేసి ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం అయినది. మరియు ఫర్దర్గా ఏమైనా ఇలాంటి రిపీట్ అయితే కనుక గట్టిగా యాక్షన్ తీసుకొని వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుందని. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలోని జగన్ కాలనీలో కనీస మౌలిక వస్తువులు లేవని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 4 సంవత్సరాలుగా రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడం, డ్రైనేజీ వ్యవస్థ లేక నీరు నిలిచిపోవడం, త్రాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రేపల్లె మండలం బీజేపీ కార్యదర్శి పిన్ని సాంబశివరావు ఆధ్వర్యంలో మహిళలు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరారు. మాకు ప్రధానమంత్రి గారి తరఫున ఇల్లులు ఇచ్చారు, కానీ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం. మాది బాపట్ల జిల్లా రేపల్లె. బాపట్ల అందరి యందు మీరు దయించి మా కొద్దిగా అవన్నీ చేసి పెడితే మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రి గారికి మరి నమస్కారాలండి. మరి మీ యొక్క ప్రేమతో మా బాపట్ల జిల్లా రేపల్లి మున్సిపాలిటీలో మాకు ఉంచి మరి మాకున్న శ్రమలు మరి ఇబ్బందులను కూడా తీర్చాలని ప్రేమపూర్వక తెలియజేస్తూ మేమందరం కూడా ఈ సమయంలో తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం. బాపట్ల జిల్లా రేపల్లలో రేపల్ల టౌన్ ప్రధానమంత్రి హౌస్ మరియు ఎన్టీఆర్ అని పెట్టడం జరిగింది. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోసిన్ రాజు కుమారుడు చిట్టిరాజు తేజ రిషిత వివాహం గురువారం పెద్దవరం మీరం రాధాకృష్ణ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ భరత్, బొత్స సత్యనారాయణతో పాటుగా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ బార్ గంటల ముందు వద్దు.
వెళ్ళేసి ఇక్కడ బ్యారికేడ్ ముందు వద్దు. అది వీడియోస్ తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని గాంధీ విగ్రహం సెంటర్లో సిపిఎం నాయకులు మోహన్ బాబు దిష్టిబొమ్మను దగ్నం చేస్తూ నిరసన తెలిపారు. సిపిఎం మాజీ జిల్లా కమిటీ సభ్యులు దేశాండి అరుణాచలం మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ నాయకులపై నమోదు చేసిన కౌంటర్ కేసులను ఎత్తివేయాలని మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు విష్ణును తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఫీజుల వసూళ్లు, కిడ్నాప్ ఘటనలను ఖండిస్తూ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు న్యాయం, విద్యార్థులకు న్యాయం, చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న యూనివర్సిటీని, చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న యూనివర్సిటీని, చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న యూనివర్సిటీని, చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న యూనివర్సిటీని, చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న యూనివర్సిటీని. ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఈ దిష్టిబొమ్మ కార్యక్రమం చేయడానికి ప్రధానమైన కారణం మన తిరుపతి జిల్లాలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో చట్ట వ్యతిరేకంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర దాదాపు 26 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు నిజ నిర్ధారణ కమిటీ ద్వారా నిరూపించాలని చెప్పి కోరుతా ఉన్నాము. అట్లా నడిపించలేనైతే ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం, అలాగే అభ్యుదయవాదులు, ఇతర సమాజానికి న్యాయం చేయాలనుకున్న మేధావులు ఎవరు కూడా నీ శాస్త్రాలని చూస్తూ ఉండరు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ వసూలు చేసిన 26 కోట్ల రూపాయలని ప్రజలకి తిరిగి ఇప్పించాలని చెప్పి, అలాగే ప్రభుత్వం వారు వెంటనే మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎవెంట్ తెలుగు న్యూస్.